అదే పద్ధతుల్లో అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇందాక వెంకటరామరెడ్డి గారు చెప్పారు, చాలా అన్యాయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు కష్టం అంతా వాళ్ళది, శ్రమ అంతా వాళ్ళది. అనేక ప్రమాదాలు జరుగుతుంటే అనేక మంది మరణిస్తున్నారు విద్యుత్ ప్లాంట్లో. దాని మీద వచ్చే ఆదాయం లేదా లాభాలు లేదా డబ్బులు, అవినీతి ఎవరెవరో ఎక్కడెక్కడికో పోతున్నాయి. ఆర్టిజన్స్ అని చెప్పి నయా బానిసలు వాడు నిర్మాణ కార్మికులకి కొత్త పేరు పెట్టి ఆర్టిజన్లుగా తీస్తున్నామని చెప్పి ఏ హక్కులు లేకుండా దాదాపు 22,000 మందిని వాళ్ళకి ఎటువంటి అవకాశం కల్పించలేదు అధ్యక్ష. తర్వాత మాకు జీతాలు పెంచండి అని అన్నదానికి కక్షపూరితంగా వాళ్ళందరినీ మీరు అడిగారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్లు చేస్తున్నామని చెప్పి గత ప్రభుత్వంలో ట్రాన్స్ఫర్లు చేశారు. అదే ముందైతే సస్పెండ్ చేశారు, ఒక 13 మందిని, దాదాపు 100 మందిని ట్రాన్స్ఫర్లు చేశారు. వాళ్ళందరినీ మళ్ళా తిరిగి న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. అనేకసార్లు మా భట్టి గారిని కోరాను, ఇంకా ఇతరులను కూడా కోరాను. దాన్ని సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా